టాపిక్ శీర్షిక ఉమ్మడి కుటుంబం. కుటుంబము అంటే భార్యాభర్త ఇద్దరే ఉన్నారనుకోండి, అది కుటుంబము అంటారు. వారితో పాటు పిల్లలు ఉన్నారనుకో, అది సంపూర్ణ కుటుంబం. వారితో పాటు ముసలోళ్ళు ఇద్దరు ఉన్నారనుకోండి, అది పరిపూర్ణమైన కుటుంబం. పరిపూర్ణమైన కుటుంబంలో కొన్ని రుసుకులు ఉన్నా కూడా ఎక్కువ లాభాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా పిల్లలు 3 రకాలుగా నేర్చుకుంటారు. మొదటిది అనుసరణ ద్వారా నేర్చుకుంటారు. అనుసరణ అంటే ఇమిటేషన్ ద్వారా పిల్లలు ఎక్కువగా నేర్చుకుంటారు. వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా వాళ్ళ తల్లిదండ్రులను చూసుకుంటున్నారు, ఎంత ప్రేమతో చూసుకుంటారు గమనించే వాళ్ళు కూడా అదేవిధంగా ఫాలో అవుతారు. కాబట్టి అనుకరణ ద్వారా ఎక్కువగా పిల్లలు నేర్చుకుంటారు. రెండవది అనుభవం ద్వారా నేర్చుకుంటారు. మూడవది ట్రయల్ అండ్ ఎర్రర్ ద్వారా నేర్చుకుంటారు. 3 రకాలుగా నేర్చుకుంటారు. కాబట్టి ఉమ్మడి కుటుంబంలో పెద్దలు ఉంటే, పెద్దలు తర్వాత భార్యాభర్త పిల్లలు, ఈ నలుగురు కలిసి 4 కోళ్ళు, మంచానికి 4 కోళ్ళు ఎట్లో 4 కోళ్ళు ఉంటే మంచం నిలబడుతుంది. అలాగే ఈ నలుగురు ఉంటే ఆ కుటుంబం అనే మంచం నిలబడుతుంది, కుటుంబం అనే చైర్ నిలబడుతుంది, కుర్చీ నిలబడుతుంది. కాబట్టి ఈ నలుగురు ఉండాలి. ఈ నలుగురిలో ఏ ఒక్కరు లేకున్నా కూడా ఎలా ఉంటుంది అని ఒక పద్యంతో వివరిస్తాను. పెద్దలు లేనట్టి వృద్ధులు లేనట్టి గృహముల గుహలు కాని. పెద్దలు లేకపోతే అది గృహము కాదు, ఇల్లు కాదు, అది గుహలో గాలి వెళ్తురు ఉండదు కదా. అలాగే ప్రేమలు, అభిమానాలు, అనురాగాలు ఉమ్మడి కుటుంబంలో పెద్దవాళ్ళు ఉంటే ఉంటుంది. కాబట్టి పెద్దలు లేనట్టి వృద్ధులు లేనట్టి గృహముల గుహలు కాని. ఇల్లండ్రు లేనట్టి ఇల్లుల బల్లులు ప్రాకేటి డొల్ల కాని. ఇల్లు లేకపోతే అది బల్లులు ప్రాకేటి డొల్ల, ఒక సందు అని చెప్పవచ్చు. అట్లాగే పిల్లలు లేనట్టి మేడల కటిక చీకటితోటి గదులు కాని. పిల్లలు లేకపోతే కటిక చీకటి గదులు మాదిరి చెప్పవచ్చు. అట్లాగే మగవారు లేకుంటే 4వది మగవారు. మగ దిక్కు లేనట్టి భవనమా పంతులు లేనట్టి బడులు కానీ. పంతులు లేకపోతే ఆ బడి ఎలా ఉంటుంది, అలరే. అట్లాగే ఈ మగ దిక్కు లేకపోతే ఆ పిల్లలు ఆ విధంగా తయారవుతారని చెప్పవచ్చు. మరి పెద్దవారి యొక్క ఓట్లు ఎక్కువ ఉన్నాయి. పెద్దవారి ఓట్లు పెద్దగా పడకున్నా గద్దెకెక్కలేరు గాంధీ అయినా. పెద్దవారి ఓట్లు పెద్దగా పడకున్నా గద్దెకెక్కలేరు గాంధీ అయినా. అంటే ఎంత చరిష్మా ఉన్నా కూడా పెద్దవారి ఓట్లు పడితే గెలిచలేరు. పెద్దవారి విలువ బుద్ధిగా తెలుసుకో, పెద్దవారి మాట సద్దిమూట. ఈ 5 మాటలు ఏమాత్రం నచ్చినా కూడా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.